1960 డిసెంబర్ 13న ప్రకాశం జిల్లా కారంచేడులో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, రాజలక్ష్మి గారులకు రెండవ కుమారుడిగా జన్మించాడు. డాన్ బాస్కో ఎగ్మోర్ మద్రాసు నుండి పట్టుభద్రుడయ్యాడు. మెంటోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ USA నుండి MBA పట్టా అందుకున్నారు. 1985లో నీరజ గారిని వివాహమాడారు. వీరికి ఒక అబ్బాయి, 3 అమ్మాయిల సంతానం. పేరు అర్జున్ రామత్. అమ్మాయిల పేర్లు అశ్రిత, హయావాహిని, భావన. సినీ ప్రయాణం అన్నది తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయం. ఛాలెంజింగ్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన తన పనిని చాలా పట్టుదలతో చేస్తారు. తనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. తమిళంలో వేరువేరు ఇమేజ్లు ఉన్న హీరోలు సినిమాలను తెలుగు రీమేక్ చేయడం, అవన్నీ హిట్ అవ్వడం, ఏ హీరో క్యారెక్టర్లో అయినా చక్కగా ఇమిడిపోగలగడంతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారన్న నమ్మకం కలిగింది. తన నటనతో ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆనందం. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు విక్టర్ వెంకటేష్ గా పేరొందిన ఆయన అభిమానులు ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. నటించిన చిత్రాలు ఆయన కెరీర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఒక మెట్టు ఎక్కిచ్చిన చిత్రం మాత్రం చంటి. 1992 జనవరి 10న సంక్రాంతి కానుక విడుదలైన ఈ చిత్రం నేటికి 35 ఏళ్లు చేరుకున్న సందర్భంగా వెంకటేష్ గారి అభిమానులకు, మా ప్రేక్షకులకు చంటి సినిమాపై ఒక చిన్న వీడియో. ఇప్పటివరకు మా ఛానల్ని కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ, చంటి సినిమాకు తమిళంలో విడుదలైన ఘన విజయం సాధించిన చిన్నతంబి సినిమా మాతృక. చిన్నతంబి సినిమాకు రచయిత, దర్శకుడు పి. వాసు. సినిమాలో ప్రధాన పాత్రలు ధరించినది ప్రభు ఖుష్బు. ఘన విజయం సాధించిన ఈ తమిళ చిత్రం హక్కులు కొని తెలుగులో తీయాలని పలువురు భావించారు. అయితే అప్పటికే కెఎస్ రామారావు గారు సినిమా హక్కులను కొనేశారు. తమిళంలో ఘన విజయం సాధించిన చిన్నతంబిని సినిమాని తెలుగు ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్లు మార్చి తీశారు నిర్మాత కెఎస్ రామారావు గారు. అమాయకుడైన పల్లెటూరు యువకుడు పాత్రలో వెంకటేష్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పటికి చంటి అంటే వెంటనే గుర్తొచ్చే ఫేసు వెంకీ గారిది. అయితే ఈ చిత్రం వెనుక అసలు నిజాలు చాలానే ఉన్నాయి. ఇందులో కథానాయకుడిగా రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకున్నారు. దర్శకుడు రవిరాజ పినిశెట్టి. అయితే వెంకటేష్ గారితో సినిమా చేయడం వెనుక అసలు కారణం ఓ సందర్భంలో చెప్పారు దర్శకుడు రవిరాజ పినిశెట్టి. యారగట్ల సురేంద్ర నిర్మాతగా, వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్న సమయంలో నిర్మాత రామానాయుడు తమిళంలో హిట్ అయిన చిన్నతంబిని ప్రివ్యూ చూసి కథ వెంకీకి సరిపోదని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిర్మాత కెఎస్ రామారావు గారు చూసి చంటి పాత్రకు రాజేంద్ర ప్రసాద్ సరిపోతాడని అనుకున్నారు. అదే విషయం రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్పారు. రవిరాజ పినిశెట్టి దర్శకుడిగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ తో తనకున్న పరిచయాన్ని బట్టి ప్రాజెక్టు బాగానే వస్తుందని అంతా అనుకున్నామని చెప్పాడు దర్శకుడు. అయితే ఇదంతా కూడా తమిళ చిన్నతంబి విడుదల కాకముందు జరిగిన కథ అని, అక్కడ విడుదలైన తర్వాత ఆ సినిమా సాధించిన ఘన విజయం చూసి సురేష్ బాబు, వెంకటేష్ ఇద్దరు మనసు మార్చుకున్నట్లు చెప్పాడు దర్శకుడు. దాంతో కెఎస్ రామారావు గారి దగ్గరకు వచ్చి వెంకటేష్ తో సినిమా చేయమని అడిగారని, కానీ అందుకు అంగీకరించలేదని చెప్పాడు డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి. అవసరమైతే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటాను, కానీ రాజేంద్ర ప్రసాద్ను కాకుండా వెంకీతో సినిమా చేయలేనని చెప్పేశాడు దర్శకుడు. ఎందుకంటే అప్పటికి ఆయనకు మాట ఇచ్చాడు కాబట్టి. అలాంటి సమయంలో చిరంజీవి సీన్లోకి వచ్చి దర్శకుడు రవిరాజ పినిశెట్టి గారిని ఒప్పించారు. అలా రాజేంద్ర ప్రసాద్ గారు చేయాల్సిన సినిమాలో వెంకటేష్ గారు వచ్చి చేరిపోయారు. అదే విషయం రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్పాడు. రవిరాజ పినిశెట్టి దర్శకుడిగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు కూడా. తమిళంలో నటించిన ఖుష్బు ఒప్పుకోకపోవడంతో మీనాను తీసుకున్నామని అన్నారు. తమిళ సినిమా చిన్నతంబిని తెలుగులో పునర్నిర్మించి విడుదల చేసిన చంటి సినిమా వెంకటేష్ సినీ కెరీర్ ని ఒక మలుపు తిప్పిన చిత్రంగా భావించబడుతుంది. అప్పటిదాకా ఆవేశపూరిత యువకుని పాత్రలు ఎక్కువగా పోషించిన వెంకటేష్ చంటి పాత్రను చాలా శ్రమతో పండించారు. అమాయకుడైన పల్లెటూరు కుర్రాడిగా ఆయన ఎమోషన్ గా నటించేశారు. ఈ సినిమాతో వెంకటేష్ స్టార్డమ్ మారిపోయింది. మాస్ హీరోగా కొనసాగుతున్న ఆయన ఈ సినిమాతో క్లాస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పుడే హీరోయిన్ కు గుర్తింపు తెచ్చుకుంటున్న మీనాకు ఈ సినిమాతో నెంబర్ 1 హీరోయిన్ స్థానం తెచ్చి రవిరాజ పినిశెట్టి గారి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చంటి సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయ డంక మోగించింది. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి కలిసి వచ్చిన అంశం. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వింటూనే ఉన్నాం. ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో విజయం సాధించి 40 కేంద్రాలు 100 రోజులు పూర్తి చేసుకుంది. 9 కోట్లు షేర్ సాధించింది. తెలుగులో తొలి 9 కోట్లు వసూలు చేసిన చిత్రంగా ఇండస్ట్రీ హిట్ సాధించింది. వెంకటేష్ కెరీర్ ను మార్చేసిన సినిమాలో చంటి కూడా ఉంటుంది. అప్పటి బొబ్బిలిరాజు సినిమాతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్న వెంకటేష్ వెంటనే చంటితో రికార్డులు తిరగరాశారు. ఈ చిత్రం సంచలన విజయం సాధించి వెంకటేష్ కు తిరుగులేని ఫ్యామిలీ ఇమేజ్ తీసుకొచ్చింది. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మీనా, నాజర్, సుజాత, మంజుల, బ్రహ్మానందం
తదితరులు కీలక పాత్రలు నటించారు. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా కోసం గ్రామీణ ప్రాంతాల వారు ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి చూశారంటే ఎంత రేంజ్ లో సినిమా సక్సెస్ అయిందో ఊహించుకోవచ్చు. బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో అదే సినిమాని అనారీ పేరుతో నిర్మించారు. అందులో కూడా ప్రధాన పాత్రను పోషించింది వెంకటేష్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ముఖ్యంగా చంటి ఓ అమాయకుడు రోల్, ఛాలెంజింగ్ పాత్ర, అది మార్చేసిన సినిమా, అదే నాకు పెద్ద టర్నింగ్ పాయింట్, బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్, నా ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన సినిమా. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదని చెప్పారు. ఈ చిత్రంతో వెంకటేష్ కుటుంబ తరహా చిత్రాలు చేయగలడన్న ముద్ర ఏర్పడింది. మహిళా ప్రేక్షకుల ఆదరణ కూడా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో ఆయన ఫ్యామిలీ హీరో పాత్రలను పోషించారు. ఏ హీరో క్యారెక్టర్ లో అయినా చక్కగా ఇమ్మిడిపోగలడంతో ప్రేక్షకులు ఆయన్ని రిసీవ్ చేసుకుంటారన్న నమ్మకం కలిగింది. ముఖ్యంగా చంటి, బొబ్బిలి రాజ్యం వంటి పెద్ద హిట్ తర్వాత సుందరకాండ, పవిత్ర బంధం వంటి సినిమాల్లో సాఫ్ట్ రోల్స్ చేయడంతో ఏ పాత్ర ఆయన చేయగలిగాడనే నమ్మకం కలిగింది. అవార్డులు అందుకున్నా అనుకోగా ఉంటారు. అందుకే ఆయన సంథింగ్ స్పెషల్. నటనలోనే కాదు, నిజ జీవితంలో కూడా అంతే. ఆయన ఎంచుకున్న ప్రతి వైవిధ్యమైన పాత్రలను ప్రేక్షకులు స్వీకరించడం ఆయన అదృష్టం. వైవాహిక బంధాలకు సంబంధించిన కథలో మోతాదుకు మించకుండా వెంకటేష్ గారు నటించడం బహుశా ఇవన్నీ కుటుంబ కథానాయకుడిగా ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను దగ్గర చేశాయని చెప్పవచ్చు. నేను వేదాంతిని కాను. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పొంగిపోను. నా పని నేను చేసుకుంటాను. చేసేటప్పుడు ఆనందంగా ఉన్నాను కదా అనుకుంటాను. కొన్ని పాఠాలు నేర్చుకుంటాను. కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతానేనని అంటారు. వెంకటేష్ గారు వినోదభరిత చిత్రాలు కుటుంబ సమేతంగా చూడదగినవి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈయన నటించిన కుటుంబ ప్రధాన చిత్రాలు ఆయనకు అనేక మంది మహిళా అభిమానులు సంపాదించాయి. ఈ సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తి అగర్వాల్, ప్రీతి జింత, కత్రినా కైపు, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేశారు. ఇవి నేను చెప్పాలనుకున్న విషయాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆసక్తికరమైన కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.